ఉల్లాల నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మాకు నల్లపోషమ్మ దగ్గర 2014 ఒప్పుకున్నాడు వాళ్ళ నాయన చిన్న సిరిసలం యాదవ్ గారు 2 లక్షలు పెట్టి మాకు ఒక గుడికాడ షెడ్ వేయించండు. అది కొంతమందికి తెలియదు, ఏదో అట్లా తెలియక అది ఇది అంటారు కానీ 2 లక్షలు పెట్టి షెడ్ వేయించండి ఆయన ఓన్ డబ్బులు పెట్టి. కరెంటు ఫ్రీ అయింది, కొంతమంది ఇచ్చిన వాళ్ళకి అయినాయి, ఇవ్వని వాళ్ళకి కాలేదు. గ్యాసు 500 అయింది, బస్ ఫ్రీ అయింది మహిళలకు. పోయేటోళ్ళ ఇష్టం కదా అది. 12 వాళ్ళు తిరుగుతారు, 12 వాళ్ళు తిరగరు అట్లా. ఇక్కడ గుండా విజయం నడిచిపోయింది. గోపీనాథ్ దళిత బంధు కరెక్ట్, దళితులకు ఎవరికి స్కీమ్ లేదు, 10 లక్షలు అన్ని బ్లాక్ చేసారు. బీసీలలో ఉండి దళితులను తీసుకుని ఒకరిని చేసుకున్న ఒక లవ్ మ్యారేజ్లో అంతా కింద మీద చేసిరు. అది 3 లక్షలు తీసుకొని చేసిరు. అది వస్తుంది, బస్సుది అది అయింది, కరెంటుది అయింది, మెల్లమెల్లగా అవుతుంది. ఆల్రెడీ నవీన్ యాదవ్ ఆయన గెలుస్తాడు కంపల్సరీ, 50,000 మెజారిటీతో కంపల్సరీ చేస్తాడు ఆయన. అంటే నవీన్ యాదవ్ గారి మీద కొన్ని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఏం లేదండి, ఆయన మంచి ఎడ్యుకేషన్ పర్సెంట్, పబ్లిక్ సంఘ సేవకులు ఉన్నది. ఆయన 2,000 మందికి శ్రీమంతాలు చేసిండు. మొన్న చీరలని కన్న తల్లిదండ్రులు చేయరు, అన్నదమ్ములు బియ్యారు, కొంతమంది చేసుకోలేరు బి అట్లా ఆయన చేసిండు. 1000 మందికి అన్న ప్రసాదం చేసిండు, కొన్ని లక్షల రూపాయలు పెట్టి.